హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము దేవి శరన్నవరాత్రులు చేస్తూ ఉన్నాం కదా అమ్మవారివి. 3వ రోజు అమ్మవారికి అలంకరణ ఏ విధంగా ఉంటుంది, అలానే ఆవిడ పూజా విధానం, ఏ విధమైన నైవేద్యాలు మనం సమర్పించుకోవాలి? 3వ రోజు శరన్నవరాత్రుల్లో 3వ రోజు అంటే మన నవదుర్గల్లో చంద్రఘంటాదేవి, శైలపుత్రి, బ్రహ్మచారిణి, 3వ ఆవిడ చంద్రఘంట. ఈవిడ ఘంటాకారంలో, అర్ధచంద్రాకారంలో ఉంటాడు కదా చంద్రుడు. అవునండి. ఆ చంద్రవంక ఘంటాకారంలో కనపడుతుందిట. గంటని ధరిస్తుంది అని చెప్తారు. ఈ అవతారాన్ని మనకి శ్రీశైలంలో అమ్మవారిగా వేస్తారు. భ్రమరాంబాదేవికి చంద్రఘంటాదేవి అలంకారం చేస్తారు. ఇక్కడ చంద్రవంక ఉంటుంది కదా, అక్కడ ఘంటాకారంలో ఉన్న చంద్రుడు ఉంటాడనమాట. ఈవిడేంటంటే ఎప్పటిది ఈ స్వరూపం, శివపార్వతుల వివాహం. ముందు మొదటేమో ఆవిడ హిమోత్పుత్రికగా పుట్టింది, తర్వాత శివుడి కోసం తపస్సు చేసింది, తర్వాత శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన ఒప్పుకున్నాడు వివాహానికి. మీరు వివాహానికి శివుడు తరలి వచ్చేట భూతగణాదులతోటి. ఓహో. తరలి వస్తే భూత ప్రేత పిశాచాలన్నీ, ఆయన శ్మశానవాసి కదా, ఆయన స్వస్వరూపంతో వచ్చేసాడు. మెడ చేతుల నిండా సర్పాలు, తర్వాత గజాజనము వ్యాఘ్ర చర్మాలు ధరించి భూతప్రేత పిశాచాలన్నీ, ఆ గణాలు అవన్నీ ఎట్లాంటి ఒక శబ్దాలు, వాటిని చూసేసరికల్లా వీళ్ళ అమ్మగారు హిమోత్పర్వతం యొక్క భార్య మేనాదేవి స్పృహ పడిపోయింది భయంతో. ఇలాంటి వాడికి ఇస్తున్నాం పిల్లని అనిపించేస్తుంది కదా. పడిపోయేసరికల్లా అప్పుడు అమ్మవారు ఒక సాత్విక స్వరూపంతో శివుడి దగ్గర కనిపించిందట. ఈ చంద్రకంఠ స్వరూపంతో కనపడి, సర్వాంగ సుందరమైన పెళ్లి కుమారుడిగా వచ్చి నన్ను వివాహం చేసుకో, నన్ను అట్లా చేపట్టమని అడిగింది. ఆ వెళ్ళిన స్వరూపం పరమాద్భుత సౌందర్యవంతమైన స్వరూపం అట. చంద్రఘంటాదేవి చాలా అత్యద్భుతమైన సౌందర్యవంతమైన రూపం. ఆమెని ధ్యానించిన వాళ్ళకి, పూజించిన వాళ్ళకి అసలు ఆయుధ భయం ఉండదు. ఆవిడ ఆ స్వరూపంతో యుద్ధం చేసినప్పుడు గంట మోగుతుందట. అవి వస్తోందని చెప్పడానికి ఘంటాధ్వని వినిపిస్తుంది అనమాట. రాక్షసుల గుండెల్లో రైలు పరిగెడతాయి అనమాట ఆ శబ్దం వింటే. అలాంటి అత్యద్భుతమైన స్వరూపం అన్నమాట. ఆ పరమాద్భుత స్వరూపాన్ని చూసి ఆమెకి అనురూపంగా ఉండాలని భావించి పరమేశ్వరుడు పెళ్లి కుమారుడుగా తయారై వచ్చాట. ఎంత పరమాద్భుత సౌందర్యమో, సదాశివుడిలాగా తయారై వచ్చాడు. ఈ వెనకాలన్న ప్రమథగణాలన్నీ కూడా స్వరూపాలు మార్చుకున్నాయి. అమ్మవారికి పెళ్లికి శోభాయమానంగా కనపడడం కోసం, ఆమెకి ప్రీతి కోసం భూతగణాలన్నీ కూడా తమ స్వరూపాలు మార్చుకుని ఈయన అత్యద్భుతంగా పెళ్లి కుమారుడిగా తయారయ్యి వచ్చారనమాట. అప్పటి స్వరూపం. చంద్రఘంటాదేవిని కనుక స్మరిస్తే వాహనాల్లో, ప్రయాణాల్లో భయం ఉండదు. తర్వాత జంతువుల వల్ల, ఆయుధాల వల్ల భయం ఉండదు. చాలా తొందరగా మనకి వశం అవుతుందట ఆవిడ. ఆమెకి అలాంటి అమ్మవారిని పూజించేటప్పుడు మామూలుగా దసరా నవరాత్రుల్లో కూడా మనం ఎట్లా పడితే అట్లా ఉండకూడదు, చాలా శుభ్రంగా చక్కగా అలంకరించుకుని కూర్చుని పూజ చేసుకోవాలని చెప్తారు. సర్వాలంకారాలతోటి కూర్చుని పూజించాలి అమ్మవారిని. మామూలు పూజల్లో సాధారణంగా ఏం చేస్తారు, పొద్దునే ఏదో తలస్నానం చేసి జుట్టు ముడేసుకుని తడి పొడి తలతోటి తల పెట్టుకుని పిడప తీసి పక్క పెట్టి కొద్దిగా మడిచేసి అలా కూర్చుంటారు, ఏదో చీర కట్టుకుంటారు. అట్లా కాదు. అమ్మవారి పూజలు చేసే 9 రోజులు చక్కగా అలంకారం చేసుకుని, తలకాయ శుభ్రంగా దువ్వుకుని, తలలో పువ్వులు పెట్టుకుని, మెడలో సువాసన చిహ్నాలైన నగలన్నీ ధరించి చక్కగా అలంకరించుకుని పూజిస్తే ఎక్కువ ప్రసన్నంగా ఉంటుంది. అమ్మవారికి సర్వసౌందర్యంగా కనపడితే చాలా ఇష్టం. సాధకులైన వాళ్ళు సౌందర్యవంతంగా అలంకరించుకోవాలి. పూజ చేసుకునే వాళ్ళు కూడా చక్కగా శుభ్రమైన బట్టలు కట్టుకోవటమే కాదు, చక్కగా బొట్టు కట్టుగా తీరుగా ధరించి పేరంటానికి వెళ్ళినట్టుగా తయారవ్వాలి. అట్లా కూర్చుని పూజ చేసుకోవాలన్నమాట. చంద్రఘంటాదేవికి అటువంటి అలంకారాలు ఇష్టమట. అయితే ఇప్పుడు మనకి విజయవాడలో ఏంటంటే ఈరోజు గాయత్రి మాత స్వరూపంలో అమ్మవారిని అలంకరిస్తారు. గాయత్రి మాత అంటే 5 ముఖాలు ఉంటాయి. గాయత్రి మంత్ర అధిష్టాన దేవత. అమ్మవారి యొక్క స్వరూపము అని చెప్పడానికి వీల్లేదు. సూర్యమండలాంతర్వర్తిగా ఉండేటువంటి శక్తి ఆవిడ. 5 ముఖాలు ఉంటాయి. ముక్తా విద్రుమ హేమనీల ధవళ ఛాయలు అని చెప్తారు. ముత్యపు రంగు, పగడపు రంగు, బంగారపు రంగు, నీలము, ధవళము, తెలుపు, ఈ 5 రంగుల్లో 5 ముఖాలు ఉంటాయి. పంచముఖంగా ఉంటుంది.
ఈ గాయత్రి యొక్క మంత్రం 24 అక్షరాలు ఉంటాయి. ప్రతి అక్షరానికి ఒక్కొక్క దేవత ఉంటారట. 24 మంది దేవతల యొక్క శక్తి ఈ మన గాయత్రి యొక్క మంత్రం. సాధారణంగా చెప్తారు, నా గాయత్రి పరో మంత్ర నమాతు పరదైవతం అని. గాయత్రిని మించిన మంత్రమే లేదు, అమ్మని మించిన దైవం లేదు. గాయత్రి మహామంత్రం. అంటే ఎవరికైతే గాయత్రి ఉపదేశం ఉంటుందో వాళ్ళు గాయత్రి చేయకుండా ఏం చేసినా ఫలితం ఉండదు. ఒట్టి గాయత్రి చేసుకున్నా కూడా పరమాద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. గాయత్రి మంత్రం సంధ్యోపాసన చేసేటప్పుడు చెప్తారు, యదహనాత్ కురుతే పాపం తదహనాత్ పరిముచ్యతే అంటారు. ఏ రోజు చేస్తే పాపం ఆ రోజే పోతుంది. గాయత్రి చేసేవాడికి పగలు చేసిన పాపం పగలు, రాత్రి చేసిన పాపం యద్రాత్ర్యాత్ కురుతే పాపం అని చెప్తారు. రాత్రిపూట చేయబడిన పాపం రాత్రే పోతుంది. గాయత్రి ఉపాసన చేసేవాడికి అంత అమోఘంగా ఉంటుంది. అయితే అందరికీ గాయత్రి మంత్రం ఉపాసన ఉండదు కదా. గాయత్రి మంత్రం ఎవరికి ఇస్తారు? సాధారణంగా ఉపనయనం అయిన తర్వాత బ్రహ్మచారికి ఉపదేశించబడేది మహామంత్రం గాయత్రి. మామూలుగా మనం గాయత్రి మంత్రాన్ని పిల్లలకి చెప్పించేస్తాము. కార్లు వెనక్కి వస్తుంటే వాటి దాంట్లో కూడా గాయత్రి మంత్రం పెట్టుకుంటాము. అలా అనడము వినడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఏదో మనం సంతోషం కొద్దీ చెప్పుకుంటాం. నిజానికి గాయత్రి ఉపాసన ఎలా కుదురుతుంది? గురుముఖత ఉపదేశం అయిన వాడికి పూర్తిగా ఫలిస్తుంది. మరి మనబోటి వాళ్ళు ఏం చేయాలి? ఉదయాన్నే లేచి సూర్యోదయ కాలంలో సూర్యుడిని చూసి నమస్కరించాలి. ఆ ఉదయకాల సూర్య నమస్కారము గాయత్రి మంత్రంతో సమానం. ఆ సూర్యమండలంలోనే ఉంటుంది అమ్మవారు. ప్రతివాడు గాయత్రిని ఉపాసించవచ్చు. ఈ రకంగా సూర్యమండలాంతర్వర్తిగా ఉంటుంది ఆవిడ. ఆ సూర్యుని యొక్క ప్రభ, ఆ శక్తే గాయత్రి. మాకు ఉపదేశం లేదు, ఉపదేశం ఉన్న వాళ్ళు అదృష్టవంతులు, మాకు లేదు లాంటి భావాలకి లోను కాకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఇచ్చింది మనకి అమ్మవారు. ఉపదేశం చేసుకోగలిగిన వాడు ఉపదేశం చేసుకుంటాడు. దాన్ని కూడా నిలబెట్టుకోలేని వాళ్ళు ఎంతమందో ఉంటారు. అది కూడా సరిగ్గా చెయ్యరు. వాళ్ళ కర్మానుభవం వాళ్ళకి సహకరించదు అనుకోదానికి మనం ఏం చెప్పలేకపోతాం. కానీ ఉపదేశం ఉన్నవాళ్ళు తప్పకుండా గాయత్రి చేసుకోవాలి. ఉపదేశం లేని వాళ్ళు ఇట్లా గనక సూర్యోపాసన, సూర్యుడి ఉపాసన ఏం చెయ్యొద్దు. పొద్దున్నే నిద్రలే తొలి నమస్కారం సూర్యుడు ఉదయిస్తున్న సూర్యబింబానికి నమస్కరిస్తే అమోఘమైన ఫలితాలను ఇస్తుంది గాయత్రి మాత. ఈ గాయత్రి మంత్రాన్ని గురించి ఒక అద్భుతమైన కథ ఉంది మనకి దేవి భాగవతంలో, చెప్పుకుందాం. అది అమ్మవారికి ఈరోజు నివేదన కొబ్బరన్నము పాయసము పెడతారు. కొబ్బరితోటి అన్నం అంటే కొబ్బరి పాలు పోసి అన్నం ఉండి పైన తిరగమాత వేసుకుని కొంచెం కొబ్బరి వేసుకునేది ఒకటి. అట్లా కాకుండా మనం పులిహోరలాగా అన్నం వండేసుకుని తెల్లటి అన్నం దాంట్లో మనం తిరగమాత పులిహోర పోపులాగా పోపు వేయించుకుని కొబ్బరి కూడా అందులో వేసి వేయించేసి అది ఎత్తి అన్నంలో కలుపుకోవటం. అది కొబ్బరి అన్నం. రెండోది పాయసము, బెల్లం వేసి కానీ పంచదార వేసి కానీ పాలు పోసిన పాయసాన్ని, ఈ రెండు నైవేద్యాలని మనకి అమ్మవారికి ఇక్కడ గాయత్రి మాతకి అదే పెడతారు. చంద్రకంఠాదేవి కూడా అదే నైవేద్యాన్ని సమర్పిస్తారు. మన అలవాట్లను బట్టి ఇళ్లలో పద్ధతులు, పెద్దవాళ్ళ ఇళ్లలో అనుచారంగా చేసేవి. ఒకవేళ మనకి ఈ పని చేయడానికి పెద్దగా శక్తియుక్తులు లేవు, మన ఇంట్లో ఉండే పళ్ళో ఫలమో కొద్దిగా అంత అన్నము బట్టి అన్నము పంచదార నెయ్యి వేసి కాస్త ఉప్పు బెల్లము నెయ్యి వేసో పూలగము పాలు పంచదారను లేకపోతే మన వడపప్పు పానకము అలా ఏదో ఒకటి నివేదన చేసుకుని గాయత్రికి సంబంధించిన అష్టోత్తర శతనామావళి దొరుకుతుంది. గాయత్రి అష్టోత్తర శతనామావళి చదువుకోవచ్చు ఈ రోజున. అయితే గాయత్రికి సంబంధించిన కథ చెప్తాం. పూర్వం అంట అరుణుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. అరుణుడు. అయితే వీడేంటంటే రాక్షసుడే కానీ వాడు గాయత్రి ఉపాసకుడు. ఉపదేశం అయిన తర్వాత ఆ మంత్రాన్ని విడవలేదన్నమాట. ప్రచండంగా చేసేవాడు. త్రికాలాల్లోనూ సహస్ర గాయత్రి చేసేవాడు. పొద్దున మధ్యాహ్నం త్రిసంధ్యల్లోనూ సహస్ర గాయత్రి. మహా పవర్ఫుల్గా ఉంటారు వాడు. అతను ఏం చేశాడంటే బ్రహ్మదేవుడిని గూర్చి తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇట్లా ఉపాసన ఉన్నవాడికి తొందరగా ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మదేవుడు అడిగాడు, నీకేం కావాలి నాయనంటే నాకు మరణం లేకుండా వరం కావాలని అడిగాడు. బ్రహ్మదేవుడు ఒప్పుకోలేదు. అది కుదరదు, వరాంతరం అడుగు ఏదైనా, పుట్టిన వాడి ప్రాణి గిట్టక తప్పదు. రాక్షసులకి మానవులకి మరణం తప్పదు. అమరులు కాదు మీరు, వేరే వరం కోరుకోమంటే బాగా ఆలోచించాడు. మామూలుగా సాధారణంగా ఎలా ఉంటాయి జీవాలు? అయితే 2 కాళ్ళు ఉంటాయి, లేకపోతే 4 కాళ్ళు ఉంటాయి కదా. అందుకని ద్విపాత్తులు చతుష్పాత్తుల వల్ల మరణం లేకుండా వరం అడిగాడు. 2 కాళ్ళు ఉన్న వాళ్ళు ఎవ్వరి వల్ల మానవులు కాదు, దేవతలు కిందర్లు కింపురుషులు గంధర్వులు అందరికీ 2 కాళ్ళు ఉంటాయి. వాళ్ళతో నో మరణం.
ఇక జంతువులు పులులు, సింహాలు, లేళ్ళు, గాడిదలు, కుక్కలు అన్నీను ఏనుగులతో సహా, జిరాఫీలు, ఒంటెలు తీసుకుని 4 కాళ్ళు ఉంటాయి. 4 కాళ్ళు చతుష్పాత్తుల వల్ల కూడా నాకు మరణం లేదు, లేకుండా మరణం ఇవ్వు అని అడిగాడు. చక్కగా మరి ఏం చేస్తాడు, ఒప్పుకున్నాడు కదా, ఒప్పేసుకున్నాడు బ్రహ్మదేవుడు. సరే బాగుంది. ఎప్పుడైతే ఇది వచ్చేసిందో వర గర్వం, అప్పటిదాకా ఇతను ఉపాసకుడు, మహాద్భుతమైన వినయ సంపదనిచ్చే గాయత్రి ఉపాసన. అక్కడి నుంచి బ్రహ్మదేవుడి కోసం చేసిన ఇన్ని వేల సంవత్సరాల తపస్సు. సాధారణంగా ఏంటంటే ఎవరికైనా కూడా ఇక్కడ మనమే ఉన్నాము అన్న భావన రాగానే వాళ్ళు ఇంకా ఆగలేకపోతారు. అవును అవును. వరగర్వం అప్పటికి ఇప్పటికీ అదే ఉంది జయ, ఏం మార్పు లేదు. అవును రమ్మగారు. మనం పైకి వెళ్ళాము అని అనంగా అనుకోగానే వీడి కొమ్ములు వచ్చేస్తాయి. అందులో మనుషులు, రాక్షసులు ఎవ్వరు అతిథులు కాదు ఆ భావాలకి. ఇప్పుడు ఈ రోజుల్లో అయితే మరీ ఇంత వస్తే చాలు. అది ఎప్పుడూ ఉంది. వీళ్ళు ఇంతంత తపస్సులు చేసి వాళ్ళకి మనకు అంత ఏం అక్కర్లేదు, కొద్దిగా 10 రూపాయలు చేతికి అందితే చాలు, వచ్చేస్తుంది మనకి. కాస్త మంచి పేరు వస్తే చాలు. నిలబెట్టుకోలేకపోతారు. ఆ యాటిట్యూడ్ని పోగొట్టుకోవటమే చాలా కష్టం చేయాలి. దాన్ని దాటలేకపోతారు. అది దాటేరా మహానుభావులు అయిపోతారు వాళ్ళు. రాక్షసులు కూడా కొద్ది మంది దాన్ని దాటిన వాళ్ళు ఉన్నారు. ఇంత వరం లభించినా కూడా దాన్ని ఆ గొప్పని అణిచి భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది కనపడతారు, సాధారణంగా కనిపించరు. మనకి కథల్లో కనపడతాయి. ఈసారి సందర్భం వచ్చినప్పుడు చెప్తాను ఈ మాట. అయితే ఈ అరుణుడు ఏమయ్యాడు, క్రమంగా బాగా బలిసిపోయాడనమాట. బలం పెరిగిపోయింది అతనికి. ఇక దేవతల మీద యుద్ధం ప్రకటించాడు. పాతాళము భూలోకము జయించేశాడు. స్వర్గారోహణ చేసేశాడు. ఇహ స్వర్గం మీద పడ్డాడు. దేవతలంతా పారిపోయారు తలా ఒక పక్కకి. అతన్ని జయించలేకపోయారు. వాళ్ళు జయించలేక ఏమనుకున్నారు, అందరు కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. మాకేదైనా చెప్పునైనా చెప్పండి, నేనేం చెప్తాను. వరం అడిగాడు, ఇచ్చాను. వాడికి 2 వరాలు ఉన్నాయి. ఒకటి ద్విపాత్తుల నుంచి మరణం లేదు, 2 చతుష్పాత్తుల నుంచి మరణం లేదు. మీరేం చేసినా కుదరదు. దేవతలందరినీ పిలుచుకెళ్ళారు యుద్ధానికి. పిలుచుకెళ్తే ఎవరెవరిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా పిలిచారు. అందరూ యుద్ధం చేశారు, ఎవరు ఏమీ చేయలేకపోయారు. వాడిని వాళ్ళ వల్ల కాలేదు. అంతే కదా. ఈ వెధ యుద్ధం ఏం చేయము, మీ చావు మీరు చావండి, మా ఇళ్ళకి ఎవరు రారు కదా అని 3 కాస్త వెళ్ళిపోయారు. వాడు వెళ్ళిపోయారు. బ్రహ్మదేవుడు ఆయన లోకానికి వెళ్ళిపోయాడు. అది ఎవరికీ కనపడదు. ఏ రాక్షసుడు బ్రహ్మదేవుడి మీద యుద్ధానికి వెళ్ళడు. తాతయ్య వరాలు ఇవ్వాల్సిన వాడు, అంతే. పోట్టాడగలడు, యుద్ధానికి వెళ్ళడు. అక్కడి నుంచి పరమేశ్వరుడు రాక్షసులకేమో పరమదైవతం శివుడే కాబట్టి ఆయన జోలికి ఎవరు వెళ్ళరు. ఆయన దగ్గర నుంచి లాక్కునేందుకు ఏముంది, అదే కదా, ఏమీ లేదు. ఇక మిగిలిన వాడు 3వ వాడు హరి, శ్రీ మహావిష్ణువు. ఆయన హరిహరాదులకు ఎవరికి కనపడ్డు, తనకు కూడా తను కనిపించకుండా ఉంటాడు. రాక్షసులకి కనపడ్డు. వాళ్ళు ఆయన పట్టుకోలేరు. ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి. ఒక ప్లేసు అని లేదు. వీళ్ళు 3 కాస్త వెళ్ళిపోయారు. వీళ్ళు మేమేం చేయలేము అని. ఈ దేవతలంతా బతిమలాడారు బ్రహ్మని, ఏదైనా ఉపాయం చెప్పంటే బ్రహ్మదేవుడు చెప్పాడు, కాదు పరాశక్తిని అడుగుదాం. వీళ్ళు 3 వెళ్ళిపోయారు. ఎవరి వల్ల వీళ్ళు 3 పుట్టారో వాళ్ళేమో వెళ్ళిపోయారు. ఇప్పుడు మనకు ఎవరు చెప్పగలరు దీనికి సమాధానం? అందుకని అందరూ కలిసి అమ్మవారిని ప్రార్థించారు. ప్రార్థించి చాలా అడిగారు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడంటే. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, వాడికి ప్రధానమైన శక్తి గాయత్రి, అది తీసేయండి వాడి దగ్గర నుంచి. అది పక్కకి వెళ్ళిపోతే వీడిని జయించడం సులువు. ఇక వాడి మరణం అంటారా, వాడి దాని సంగతి నేను చూస్తానని. గాయత్రిని తప్పించాలి. వాడి దగ్గర గాయత్రి ఉన్నంతకాలం అమ్మవారు కూడా వాడిని ఏమీ చేయలేదు, చెయ్యదు. అక్కడి నుంచి వీళ్ళంతా ఆలోచించుకుని తమలో తెలివిగల వాడైన బృహస్పతిని పంపించారు. ఎక్కడో అరుణుడు సంధ్యోపాసన చేసుకుంటున్నాడు గంగానది ఒడ్డును కూర్చుని. వీడు ఇంత యుద్ధం చేస్తాడు కానీ ఉపాసన మానుడు, త్రికాలాల్లో సంధ్యావందనం మాండు. ఆ సంధ్య పరుచుకుంటుంటే ఇది బృహస్పతి వెళ్ళి పలకరించాడు. వీడెందుకు మన పలకరిస్తున్నాడని వాడు ఆశ్చర్యపోయాడు. అరుణుడు ఆశ్చర్యపోయి అడిగాడు, ఏమిటి నువ్వు ఇక్కడికి వచ్చామంటే, అదేమిటి మన ఇద్దరం ఒకళ్ళం ఒకటే సమానము, నీకు గాయత్రి ఉపాసన ఉంది, నాకు గాయత్రి ఉపాసన ఉంది. నీకు గాయత్రి మంత్రమే కదా నీ మంత్రం, నా మంత్రం కూడా గాయత్రి మంత్రం. దానివల్ల నేను గురువునయ్యాను. నాకు గురుస్థానం ఎలా వచ్చింది, గాయత్రి ఉపాసన వల్ల వచ్చింది. కాబట్టి మన ఇద్దరం సోదర తుల్యులము అన్నాడు. నేను కొండు మండిపోయింది అరుణుడికి. వీడిగా నేను సమానం ఏమిటి, వీడు నేను సమానం ఎలా అవుతాం? నేనేమో బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందా, నాకు మరణం లేదు.
వీడు అమృతం తాగి వీళ్ళు తెచ్చుకున్నారు. ఆయన అమృతం తాగక్కర్లేకుండానే నాకు అవధ్యుడుగా అసలు మరణం లేనివాడిగా ఉన్నాను నేను. పైగా ఈ మొత్తం భూమి ఆకాశాలని ఏకం చేసి మొత్తం ఒడిసి పట్టేశారు. వీడు నేను ఓడించిన ఒక లోకంలోని ఒక రాజు యొక్క గురువు. మేమిద్దరం సమానం ఎలా అవుతాం? మమ్మల్ని ఇద్దరిని సమానంగా చేస్తున్నది ఏది? గాయత్రి. మానేస్తాను నేనని మానేశాడు. ఓరిని పిచ్చోడు మానేశాడు. మనిద్దరి వాడితో నన్ను సమానం చేసేటువంటి క్రియ ఏదైతే ఉందో అది నేను చెయ్యను. వాడితో మానిపించాలి గాని తెలివితేటలు నేను చేసేది నువ్వు చేయడానికి వీలేదు, నోరు మూసుకో అని అనాల్సింది. అనలేదు. అలా అహంకారం తలకెక్కితే అన్ని వాళ్ళ ఆలోచనలే కరెక్ట్ అనిపిస్తాయి. అదే కదా, తలకి పొగరు ఎక్కిన వాడికి తను ఏది ఆలోచిస్తే అదే కరెక్ట్ అంతే. దెబ్బకి గాయత్రి ఉపాసన మానేశాడు. ఉపాసన మానేసరికల్లా బలం తగ్గిపోయింది. బృహస్పతి భలే తెలివిగా చేశాడు. అక్కడి నుంచి ఏమైంది? దేవతలు యుద్ధం ప్రకటించారు. నీ మీదకి మేము వస్తున్నామని. వీళ్ళు నన్నేం చేస్తారు? నాకు ఎలాగో మరణం లేదు, నేను గాయత్రి మానేశానన్న భయం లేదు వాడికి. జయించేశానన్న బాధ, ఆ ధైర్యంతో ఉన్నాడు. అక్కడి నుంచి ఏమైంది? వీళ్ళకి దీనికి సహాయంగా అమ్మవారు వచ్చింది. అమ్మవారు వచ్చి నిలబడేసరికల్లా ఆమె ఇట్లా కళ్ళు మూసుకుని ఒక్కసారి కళ్ళు తెరిచేసరికి కొన్ని వేల భ్రమరాలు పుట్టుకొచ్చినాయట. భ్రమరం అంటే తుమ్మెద. షట్పది అంటారు దాన్ని. షట్పది అంటే 6 కాళ్ళు ఉంటాయి దానికి. ద్విపాత్తు కాదు, చతుష్పాత్తు కాదు, షట్పాత్తు. ఇది 6 కాళ్ళు ఉంటాయి దానికి. ఇట్లా ఉంటాయి కాళ్ళు. అవునవునండి. ఈ 6 పాదాలు ఉన్నటువంటి కొన్ని లక్షల తుమ్మెదలు అమ్మవారి చెవుల నుంచి పుట్టినాయి. భ్రామరీ శక్తి. ఒక్కసారి ఆ తుమ్మెదలన్నీ కలిసి ఈ వీడి మీద పడిపోయింది. ఈ మొత్తం సైన్యంలో ఉన్న వాళ్ళందరినీ నెత్తురు పీల్చేసినాయి అవి. అతనికి సంధ్యోపాసన ఉండుంటే అతని దగ్గరికి వెళ్ళేవి కాదు. అది ఎందుకంటే సంధ్య ఉపాసన చేసేటప్పుడు అంటారు. ఓం అనుకుని చూడండి నోట్లో. అవునవును. అనుకోగానే మనకి లోపలంతా తిమ్మిరి ఈ చెవుల్లో వినపడుతుంటుంది, బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది. ఓంకారము భ్రామరీ నాదం. భ్రమర నాదం ఎలా ఉంటుందంటే ఓంకార నాదం మన లోపల భాగాల్లో ఏ వినపడుతుంది అని వినిపిస్తే ఆ శబ్దం భ్రమరనాదం. ఈ వీటిని జయించగలిగే నాదం అతనిలో ఉంది. దాన్ని చెడగొట్టేసుకున్నాడు. దాంతో ఇవన్నీ వెళ్ళి అతని మీద పడ్డాయి. ఒక్క దెబ్బకి మొత్తం సైన్యం అంతా తల్లకిందులైపోయింది. అతను ఈ చతుష్పాత్తుల కాదు ఈ షట్పాత్తుల యొక్క దాడికి మరణించాడు. అతను కోరుకున్నాడు అంతే. ఆ కోరుకున్న మరణంతో అప్పటి నుంచి అమ్మవారికి భ్రామరిగా పేరు పడింది. ఆమె యొక్క రూపమే భ్రమరాంబ. మనకి లోపల నాదించేటువంటి శక్తి. మనం ఊపిరి తీసుకుంటాం, కళ్ళు మూసుకుని ఊపిరిని లయబద్ధంగా ఊపిరి తీస్తుంటే లోపల ఒక శబ్దం వస్తుంది సన్నటి. ఆ శబ్దమే భ్రమరనాదం. అప్పటి నుంచి ఆ అమ్మవారిని భ్రామరిగా తెలుసుకున్నారు ప్రజలు. ఆమె దగ్గర ఇలాంటి శక్తులు ఉన్నాయి. ఈ శక్తితోటి వాడిని సంహరించింది. దేవదానవులంతా దేవదుందువులు మోగిన దేవతలంతా పుష్పవృష్టి కురిపించారు. అమ్మవారు మణిద్వీపానికి తిరిగి వెళ్ళిపోయింది. ఎంతటి వాడైనా సరే ఈ ఆద్యశక్తికి లోబడవలసిందే. ఎంత తలకిందులైనా నువ్వు ఏం చేసినా ఎక్కడో ఒక చోట నువ్వు ఆ శక్తికి దొరికిపోతావు. అది తప్పదు. ఇంత తపస్సు చేసినా చివరికి వాడు అలా అయిపోయాడు మూర్ఖత్వంతో. ఇది కూడా మనకి దేవి భాగవతంలోనే చెప్పబడింది. ఇది ఒక కథ. ఎంత అద్భుతంగా ఉందో రమ్మగారు. అంటే వినే కొద్దీ వెళ్ళే కొద్దీ చూసారా కొత్త కొత్త విషయాలు, ఎన్ని ఆధ్యాత్మిక ప్రతి అంశము ఒక కథే కదా రమ్మగారు. మనం మాట్లాడుకుంటూ గనక వెళ్తే ప్రతి ఘట్టంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఒక కథ. అందులో మళ్ళీ మనం నేర్చుకోవాల్సిన విషయం. అవునండి, నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంటాయి. నమస్తే జయ.